అనగనగా ఒక ఊర్లో సచ్చిదానంద వర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరు ప్రజల వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెబుతాడని ప్రతీతి. ఆయన ఒకరోజు బజారుకు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకతను జమీందారు, మరొకతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు కారణం పనివాడు ఒక బరువైన బియ్య బస్తా మోస్తుండగా అది జారి జమీందారు కోడిపైన పడడంతో అది మరణించింది. దాంతో జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు, ఆ కోడి కనీసం సంవత్సరంలో ఎన్ని గుడ్డులు పెట్టేదో అంత వెల చెల్లించు అన్నాడు. పనివాడు, అయ్యా, నేను బేరవాడిని, అంత డబ్బు చెల్లించలేను. పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది, క్షమించండి, కోడి వెల మాత్రమే కట్టగలను అన్నాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి సచ్చిదానంద వర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పునిస్తాడు అని ఆశించారు. జమీందారు పనివాడు సచ్చిదానంద వర్మతో అక్కడ ఏ విషయమైతే జరిగిందో ఆ విషయం మొత్తం వివరించారు. కాసేపు ఆలోచించి సచ్చిదానంద వర్మ జమీందారు వాదన సరైందే, పనివాడు అతనికి కోడి వెల, సంవత్సరమంతా పెట్టబోయే గుడ్ల వెల కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు. అక్కడున్న జనం ఏమనుకున్నారంటే, ఇదేంటి సచ్చిదానంద వర్మ సరైన తీర్పు ఇస్తారంటే ఇలా ఇచ్చారేమని ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు చూస్తుంటే అన్యాయంగా అనిపించింది. అక్కడున్న జనంకి పనివాడు ఎంతో నిరాశపడ్డాడు, తీర్పేటి ఇలా వచ్చిందని. సచ్చిదానంద వర్మ నా తీర్పు ఇంకా ముగించలేదు అని కొనసాగించాడు. జమీందారుతో కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా, మరి ఒక సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. 2 బస్తాలు స్వామి అన్నాడు జమీందారు. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వెలను నువ్వు పనివాడికి ఇయ్యు అన్నాడు సచ్చిదానంద వర్మ. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు కదా, మరి సంవత్సరం అంతా కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? కోడి లాభం అతనికి ఇవ్వాలంటే నీ కోడికి అయ్యే ఖర్చు నువ్వు అతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు సచ్చిదానంద వర్మ. 2 బస్తాల ధాన్యం వెల తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువని గ్రహించాడు జమీందారు. గుమిగూడిన జనమందరూ కూడా సచ్చిదానంద ఎంతో గొప్ప తీర్పు ఇచ్చారని చాలా సంతోషించారు. పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకేమీ ఇవ్వక్కర్లేదని జమీందారు ఒప్పుకున్నాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.